Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. ఎన్నాళ్లగానో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఓట్ల పండగ వచ్చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో జరిగే ఎలక్షన్స్ కు 2 తెలుగు రాష్ట్రాలు రెడీ అయిపోయాయి. విస్పష్టమైన తీర్పుతో ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం కొలువుదీరే అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. సో రియాలిటీ రంగం ఇంకా పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా, చక్కని పాలన అందించాలన్నా మంచి పాలకుల్ని ఎన్నుకోవడమే అత్యంత కీలకమైన విషయం. మనందరి భవిష్యత్తు కోసం ఓటు వేయడానికి కదిలి రావాలి. మనకెందుకులే అని ఊరుకుంటే దానివల్ల మనతో పాటు మొత్తం సమాజానికే చెడు జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఓటు మన హక్కే కాదు, మన బాధ్యత కూడా. రండి, కదలండి. మే 13 జరిగేటువంటి పోలింగ్ లో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోండి. నవ భారత నిర్మాణంలో భాగస్వాములవ్వండి. ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు రావాలని పలువురు సెలబ్రిటీస్ అలాగే నిర్మాణ రంగ ప్రముఖులు పిలుపునిస్తున్నారు. నమస్కారం అండి, నేను మీ మురళీమోహన్ మాట్లాడుతున్నాను. మీరు వేయబోయే ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తుంది. మే 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగు. తప్పకుండా ఓటేయండి. మనం వేసే ఓటు ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని కూడా మనమే తీర్చిదిద్దుకున్నాం. తప్పకుండా ఓటేయండి, మర్చిపోకండి. మే 13. అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో సోమవారం మే 13న జరిగే ఎన్నికల్లో మీరు తప్పకుండా ఓటేయండి. మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోండి. మీ ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, దేశ రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తుంది. సోమవారం మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఓటేయండి. ఓటేసి దేశాన్ని, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. రండి. హాయ్, నేను మీ పిల్లల గోపిచంద్. మన దేశ భవిష్యత్తుని నిర్ణయించడానికి, మనందరి భవిష్యత్తు కోసం ఓటేయటం అనేది చాలా అవసరం. సోమవారం 13వ తేదీన మన ఓటు హక్కుని మనం వినియోగించుకుందాం. మన దేశానికి, మన రాష్ట్రానికి ఎవరైతే మంచి నాయకులు ఉంటారో వాళ్ళని ఎన్నుకుందాం. ఆల్ లెట్స్ ఓట్. అందరికీ నమస్కారం. ఓటు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. మీరు తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకొని మనకి, మన ముందు తరాలకి ప్రాతినిధ్యం వహించే ఒక మంచి నాయకుడిని తప్పకుండా ఎన్నుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. అందుకే ఇక్కడ హైదరాబాద్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరునికి కూడా ఒకటే విజ్ఞప్తి. మనందరం కూడా మే 13 సోమవారం రోజున జరిగే ఎన్నికల్లో మన ఓటు హక్కుని వినియోగించుకుందాం. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం. మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించబోయే ఎన్నికలు మే 13వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించుకునే అవకాశం మనందరికీ ఉంది. సో తప్పకుండా మీరందరూ ఓటు వేస్తారని ఆశిస్తున్నాం. నారెట్కో తెలంగాణ తరఫున లెట్స్ ఓట్ అనే క్యాంపెయిన్ కూడా మేము చేస్తున్నాము. మనం ఓటు వేయకుండా మనం ప్రభుత్వాన్ని ఏమి అడిగే హక్కు మనకు ఉండదు. అందుకని మీరందరూ తప్పకుండా ఓటు వేస్తారని ఆశిస్తున్నాం. Namaste, I am Rambabu Burugu, Director for Pranava Group. On this occasion, we should know that across the globe, this particular 2024 is not just a normal year, it's the election year. India lo kuda elections already started. This May 13th, both Telugu states, AP you have MLA and MP elections, and in Telangana we have MP elections. My urge and request to everyone, all the voters whoever is qualified, we should use vote power
అండ్ ఓటు అనేది వజ్రాయుధం లాంటిది. గో అండ్ ఓట్ ఫర్ ద పార్టీ వాట్ ఎవర్ యూ లైక్ ఇట్. May 13th మార్నింగ్ 7 to 6 o'clock. జస్ట్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రేపు 13వ తారీఖున సోమవారం నాడు మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు అనేది మన ప్రాథమిక హక్కు, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయండి. నేను కూడా వేస్తున్నాను. ఓటు వేసేప్పుడు మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు అన్నిటి గురించి ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు వేయండి. ఈ సమ్మర్లో హీట్ వేవ్ చాలా బాగా పెరిగిపోయింది. ఊటీ లాంటి హిల్ స్టేషన్లోనూ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సిటీలో చెప్పక్కర్లేదు. మరోవైపు వాటర్ ప్రాబ్లం చుట్టుముడుతోంది. మనందరి జీవన విధానంలో పర్యావరణహితంగా మారాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితులు చాటి చెప్తున్నాయి. నిర్మాణ రంగాన్ని పర్యావరణహితంగా మార్చుకోవటంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ ని కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ మే 17 నుంచి 19 వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. మే 13న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి ముగియనుంది. రిజల్ట్ జూన్ 4న వస్తుంది. ఎన్నికల సంగ్రామంలో ఇది విరామ సమయం. అందరూ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించే టైం ఇది. రియాలిటీ రంగానికి అత్యంత అనుకూలమైన సమయంలో ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో జరగనుంది. దీంతో ఈ ఈవెంట్కు భారీగా సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు మన అందరి హక్కు. మన రాష్ట్రంలో సోమవారం 13వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది. మీరందరూ మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో మనకెట్లా ఓటు హక్కు ఉందో ప్రపంచంలో కూడా మనకు ఏదైతే ప్రకృతి ఉందో దాన్ని కాపాడుకునేది కూడా మన ధర్మం. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో వీ హావ్ డన్ ఎట్ హైటెక్ సిటీ విచ్ ఇస్ వెరీ గ్రాండ్ సక్సెస్. అందరూ ఎగ్జిబిటర్స్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి వాకిన్స్ వచ్చినాయి. ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది ఐజీబీసీ ప్రాపర్టీ షో వీఆర్ ఆర్గనైజింగ్ on 17th, 18th and 19th May, consisting about 70 plus projects. Then about 75,000 dwelling units is a huge number. Variety of projects you have, gated communities, villas, luxury apartments and affordable housing also, from middle class also. This is consisting of about 17 crores square foot of built up area at various stages. These projects are going to be exhibited. It's a one-stop shop for all the citizens to choose your dream house, your green house which is certified by IGBC. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ఎగ్జిబిషన్ను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. కాన్సెప్ట్ అంబియన్స్ సంస్థ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోకు హాల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ యశ్వంత్ అగర్వాల్ గారు మాట్లాడుతున్నారు. We are participating in the IGBC CII Green Building Property Show, which is being held on 17th, 18th, 19th of May 2024. And my company is representing the project Ambience Park View and B Hub on the day of 17th, 18th and 19th. We have been rated as IGBC Gold rated building. As per the norms of the Gold rated, we have left a lot of green spaces, open spaces, the lung spaces for the project, and followed all the norms that is required by IGBC. So look forward to see all of you over there on 17th, 18th and 19th of May 2024 at the CII IGBC Property Show. Thank you. క్వాంబియన్ సంస్థ ఈ ప్రాపర్టీ షోకు లంచ్ సపోర్టర్ గా వ్యవహరించనుంది. ఈ సంస్థ రిలేషన్షిప్ మేనేజర్ రూపేష్ గారు ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ పై మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడు ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో అంటేనే కంప్లీట్ గ్రీన్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి గ్రీన్ బిల్డింగ్స్ మీద? Considering IGBC's golden standards, right? So first of all, to begin with, our project is certified by IGBC as per gold standards. Okay. And we have ensured that we are energy efficient in terms of strategic building plan and also sustainability factors what we have kept to ensure that our environmental footprint is as minimum as possible. And we are using 100% eco-friendly materials, and also the waste generated in the project is to the maximum utilized within the project so that the other resources used from the
outside factor is as minimum over here. సార్ మీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటిది? So the project's name is Amaranthine. We invite you to be a part of the community that values both opulence and environmental stewardship. So welcome to Amaranthine Living. We would be happy to host you at our stalls on 17th, 18th and 19th at High Tech IGBC Meet. Thank you. నిర్మాణ రంగ అభివృద్ధికి కృషి చేసే క్రెడై సామాజిక సేవలో భాగంగా ఎప్పుడూ ముందే ఉంటుంది. రీసెంట్ గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కార్మికులు, ఉద్యోగుల పిల్లలు సంరక్షణకు అడుగులు వేస్తోంది. క్రెడై కేర్ పేరిట హైదరాబాద్ సిటీలోని బాలానగర్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. చిన్న పిల్లలకు క్రష్, బాలలకు ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. క్రెడై కేర్లో భాగంగా బాలానగర్లో హోమ్ ల్యాండ్ ప్రాజెక్టు వద్ద హెల్త్ క్యాంప్ ని కూడా నిర్వహించింది. అనంత రీహాబ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాంలో భాగంగా కార్మికులకు మేలు చేసే విధంగా క్రెడై ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. లేబర్ డే సెలబ్రేషన్ సందర్భంగా ముగింపు కార్యక్రమంగా ఒక హెల్త్ క్యాంప్ తర్వాత ఒక కృషి ఓపెనింగ్ అనేది హోమ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్ లోపల నిర్వహించడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు అందించిన రఘురామ్ కన్స్ట్రక్షన్స్ ఎండి సచ్చిదానందరావు గారికి, తర్వాత వాళ్ళ టీం అందరికి కూడా అక్కడ హైదరాబాద్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ లేబర్ వీక్ లోపల మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ క్రెడై హైదరాబాద్ నుంచి కూడా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ కోసం కష్టపడే ఒక వర్క్ ఫోర్స్ కి మేము తిరిగి ఏ రూపకంగా వాళ్ళకి కృతజ్ఞత అనేది తెలియజేస్తామనే దాని మీద చూసినప్పుడు వి థాట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. సో ఈ రోజు ఈ కార్యక్రమం లోపల పిల్లల కోసం ఒక కృషి ఓపెనింగ్ అయింది. వాళ్ళకి ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, తల్లిదండ్రులు పనిచేస్తున్నప్పుడు పిల్లల్ని ఒంటరిగా వదిలేసినప్పుడు వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది. ఇక్కడ ఒక ఆడుకునే సదుపాయం ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే మాకు ఇంకా కొంత ప్రాజెక్ట్స్లలో కూడా పిల్లలకి ఒక 5th క్లాస్ వరకు చదువుకునే విధంగా కూడా ఫెసిలిటీస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా హెల్త్ క్యాంప్ అన్నమాట. ఎండలు ఉన్నాయి, తర్వాత కష్టపడి పనిచేస్తుంటారు, వాళ్ళకి ఆరోగ్యం గురించి అవగాహన ఉండదు. అది కూడా ఒక మా వైపు సామాజిక బాధ్యతగా మా బిల్డర్స్ అందరు కూడా ముందుకు వచ్చేసి వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ అనేది కూడా టైం టు టైం ఆర్గనైజ్ చేస్తుంటారు. క్రెడై హైదరాబాద్ తీసుకునే ఇనిషియేటివ్స్, దానికి మా CYW అంతా కూడా దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా కూడా ముందు వాళ్ళు చాలా చేస్తారు. దానికి మన బిల్డర్లందరూ కూడా తోడ్పాటు అందించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన పెద్దలు చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. అదే దారిలో మన ఇప్పుడు క్రెడై హైదరాబాద్ కూడా మనకు యాజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ లాగా A2 హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్ లో ఇది మొదటిసారి కండక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ది క్రెడై హైదరాబాద్ అండ్ క్రెడై యూత్ వింగ్ అండ్ ఆర్గనైజర్స్. మీకు ముందు ఎప్పుడైనా మీకు ఇటువంటి హెల్త్ క్యాంప్స్ చేయాలనుకుంటే అనంత రిహాబ్ సెంటర్ మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఆర్ఎస్ వీ కెన్ హ్యావ్ ఎ టై అప్ anytime. Always we will support you. I congratulate our CYW to take this initiative. That's a very important and noble thing to think about your labor. Plus, we have a big problem where we do not have skilling. If they are free with their mind, you get a good product. So this is the initiative to make the labor stress free, to work properly and to get a very good output out of it. ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఈ విధంగా అది క్రషెస్ కానీ అది హెల్త్ క్యాంప్స్, whatever skilling, whatever we can try to improve their output, and from time to time taking care of the health of labor is also our primary duty, because we only see the safety of our projects, our buildings, but we should also see the safety of the workforce as we also take care of our staff. So this is a very good initiative by the CREDAI Hyderabad. కాలం కంటే అడ్వాన్స్డ్గా మన విద్యార్థులు ఉండాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంతో ఇంపార్టెంట్. ఈ విషయం బాగా తెలిసిన వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్య మన విద్యార్థులకు అందాలని, ప్రపంచం మెచ్చే మేధావులుగా ఎదగడానికి స్కూల్ స్టేజెస్లోనే పునాదులు వేయాలని కేజే రెడ్డి గారి ఆలోచనలతో కర్నూలులో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. ఎడ్యుకేషన్ సెక్టార్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్ట్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు కేజే రెడ్డి గారు. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే విద్యార్థులకు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఎంతో అవసరమని గుర్తించి దాన్ని అందించేందుకు IDPS స్థాపించారు. ఆయన ఉన్నత సంకల్పం నేడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతోంది.
సార్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైలైట్స్ చెప్పగలరా? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇది నేషనల్ హైవే నెంబర్ 44లో ఉంది. చిన్న టేకూరు విలేజ్లో ఉంటుంది. ఈ లొకేషన్ చాలా అడ్వాంటేజ్ లొకేషన్. ఇది కర్నూలు సిటీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెరీ సేఫ్ రోడ్, యాక్చువల్గా 4-వే ఎక్స్ప్రెస్ హైవే ఇది. తొందరలో 6 లైన్ కూడా అవుతుంది. ముఖ్యంగా మా ట్రాన్స్పోర్ట్ కూడా కంప్లీట్లీ ఎయిర్ కండిషన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్కూల్కి రాగలుగుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రెమిసెస్ ఏంటంటే, ఒకప్పుడు ఇది వెరీ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్, కొట్టం తులసిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండేది. ఆ బిల్డింగ్ ని మేము కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక 2 lakh square feet బిల్డింగ్ లో నడపడం జరుగుతుంది. స్కూల్ మొత్తం కూడా ఎయిర్ కండిషన్ స్కూల్. అట్లాగే ప్రతి క్లాస్ రూమ్ లో కూడా ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఉంటాయి. ఇంటరాక్టివ్ బోర్డు ఉద్దేశం ఏంటంటే, కంప్లీట్ సిలబస్, మనం ఏదైతే మన సిలబస్ ఉందో ఆ సిలబస్ అంతా కూడా ఇంటరాక్టివ్ బోర్డులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని నుంచే కూడా టీచర్స్ పిల్లలకు పాఠాలు చెప్పడం జరుగుతుంది. కర్నూలు రియాలిటీ సెక్టర్లో నంబర్ 1 రాగమయూరి బిల్డర్స్. హైదరాబాద్ రియాలిటీలో బెస్ట్ గా ఉన్నటువంటి ఆర్క్ గ్రూప్ తో కలిసి డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ గేట్వే. బెంగళూరు హైవేకు అతి సమీపంలో ఆర్క్ గ్రూప్ తో కలిసి రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గేట్వే. కర్నూలు సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న చోట ఈ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. కర్నూలు రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము 35 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు దాకా ఒక 32,000 కుటుంబాలకు ఆస్తులు అమ్మడం జరిగింది. మేము యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఒక కర్నూలు టౌన్లోనే చేస్తున్నాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా మంది ఏం చేస్తారంటే, ఒకసారి సక్సెస్ వస్తేనే డిఫరెంట్ ఊర్లకు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత ఇబ్బంది కూడా పడుతుంటారు. కానీ మేము ఇప్పటిదాకా 35 సంవత్సరాలుగా ఒకే ఊర్లో బిజినెస్ చేస్తున్నాం అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా కస్టమర్లందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. రాగమయూరి బిల్డర్స్ అంటే మనకు లోకల్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి మేమే చీఫ్ సెక్యూరిటీ గార్డ్ అన్నట్లు. ఎవరైనా మా దగ్గర ఆస్తి కొంటే వాళ్ళ ఆస్తిని తరతరాలు కాపాడుతూ ఉంటాం. అందుకనే మా స్లోగన్ కూడా అదే చెప్తాం, రాగమయూరి బిల్డర్స్లో ఆస్తి కొనండి, తరతరాలు సురక్షితంగా నిశ్చింతగా జీవించండి అని చెప్పేసి మా నినాదము. సో రాగమయూరి బిల్డర్స్ నుంచి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్ అది. ఆర్క్ బిల్డర్స్ అనే వాళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ హైదరాబాద్లో, వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నాం. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే, ఇది ఐజీబీసీ రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్గా కార్నర్స్ ఇట్లా షార్ప్గా లేకుండా వాటిని అంతా రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి. అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక ఈపీడిఎం ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్టు. రైట్ టైం, పర్ఫెక్ట్ లొకేషన్, గ్రేట్ వాల్యూ ఫర్ మనీ, అల్టిమేట్ ఎమ్యూనిటీస్. డ్రీమ్ హౌస్ విషయంలో అందరూ కోరుకునే చాయిస్లు ఇవి. వీటిలో ఏ ఒక్క పాయింట్లోనూ రాజీ అన్నది లేకుండా ప్రతి ఒక్క ప్రాజెక్ట్లోనూ అందరి ఆదరణ పొందేలా తీర్చిదిద్దడం కేవలం వాసవి గ్రూప్ కి మాత్రమే సాధ్యం. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవంతో ప్రతి ప్రాజెక్ట్ ని ఐకానిక్ గా తీర్చిదిద్దిన ఘనత వాసవిది. లగ్జరీ లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం కేవలం వాసవికి మాత్రమే సాధ్యం. ప్రతి ప్రాజెక్ట్ ను అత్యంత అట్రాక్టివ్ గా ఉంచడంతో పాటు పర్యావరణ హితంగానూ ఉండేలా డిజైన్ చేసింది వాసవి గ్రూప్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ వైడ్ గా ఎకో ఫ్రెండ్లీ అయినటువంటి గ్రీన్ బిల్డింగ్స్ పాపులర్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టు వాసవి సంస్థ లేటెస్ట్ ప్రాజెక్టులన్నీ గ్రీన్ నార్మ్స్ కు అనుగుణంగానే డెవలప్ చేస్తున్నారు. వాసవి సంస్థకు చెందిన పలు ప్రాజెక్టులు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ నుంచి ప్లాటినం రేటింగ్ దక్కించుకున్నాయి. గ్రీన్ బిల్డింగ్స్ విశిష్టతలను తెలియజేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఐజీబీసీ కండక్ట్ చేస్తున్న గ్రీన్ ప్రాపర్టీ షోకు వాసవి సంస్థ ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. అన్ని అంశాల్లో ద బెస్ట్ అనిపించేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలతో రియాలిటీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి అంటూ సిటీలో గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులకు మారుపేరుగా ఎదుగుతోంది వాసవి గ్రూప్. పర్యావరణ హితంగా ఉండే ప్రాజెక్టులపై కస్టమర్లకు పెరుగుతోన్న ఆసక్తికి తగ్గట్టుగా గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. అందరికి నమస్కారం అండి. ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 2వ ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్ లో. సో ఈ మే 17, 18, 19 తేదీల్లో హైటెక్స్ వేదికగా ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోకి వాసవి గ్రూప్ ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఐజీబీసీ బిల్డింగ్స్ అనేది ఒక గ్రీన్ ఎకో సస్టైనబుల్ బిల్డింగ్స్ మోడల్ గా ఉంటుంది ఇది. సో ఈ సర్టిఫికేషన్ మాకు దాదాపుగా వాసవికి మోర్ దెన్ 5 ప్రాజెక్ట్స్ కు ఈ సర్టిఫికేషన్ వచ్చిందండి. దీంట్లో సిల్వర్, గోల్డ్, ప్లాటినం
అనే విధంగా 3 కేటగిరీస్ ఉండడం జరుగుతుంది. సో ఈ కేటగిరీస్లో మా గ్రూప్ తరఫున అన్ని కూడా ప్లాటినం సర్టిఫికేషన్సే మాకు స్పెసిఫికేషన్స్ ప్రకారంగా డిజైన్ చేసి ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నాము. సో ఐజీబీసీ వాళ్ళు ఒక గొప్పగా ఒక ప్రాపర్టీ షోను హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోకి వించేసి మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. అండ్ వాసవి గ్రూప్ తరఫున మేము రీసెంట్గా 2 ప్రాజెక్ట్స్ గొప్పగా లాంచ్ చేయడం జరిగింది. వాసవి భువి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస. ఈ 2 ప్రాజెక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రీసెంట్గా మేము లాంచ్ చేయడం జరిగింది. ఈ పాపరాజీ, ఈ అటెన్షన్, ఈ రికగ్నిషన్ ఇదంతా నాకు కొత్త ఏం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి మీరు అదే అనుకుంటున్నారు కదా. వాసవి భూమిలో నచ్చిన ఫ్లాట్ తీసుకొని ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారో వారిని కూడా అందరూ సెలబ్రిటీలా చూస్తారు. వాసవి భూమి, elevate your life, elevate your home, premium gated community at Kompally. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. మనల్ని పాలించే పాలకులను మనమే ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కల్పించేది ఓటు హక్కు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని వాసవి సంస్థ కోరుకుంటోంది. మీ అందరికి తెలిసిన విషయమే, ఎలక్షన్స్ రాబోతున్నాయి. మే 13 సోమవారం. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. మీ భవిష్యత్తు కోసము, రాబోయే పిల్లల భవిష్యత్తు కోసము, నెక్స్ట్ తరం కోసము తప్పనిసరిగా మీ ఓటు హక్కు వినియోగించుకొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు వ్యవహరించండి. మర్చిపోవద్దు, మే 13 ఓట్ ఫర్ యువర్ రైట్. లైఫ్ స్టైల్ని వైబ్రెంట్ అండ్ కన్వీనియంట్గా మార్చుకోవడానికి, రేపటి అవకాశాలను ఈ రోజే అందిపుచ్చుకోవడానికి ఈ రోజే ముందడుగు వేయాలి. ప్రతి ప్రాజెక్ట్ను సక్సెస్కు సింబల్గా తీర్చిదిద్దుతూ సిటీలో మొదలుకొని ఎన్ఆర్ఐల వరకు అందరినీ మెప్పించడం చాలా పెద్ద టాస్క్. వేరెవరికి సాధ్యం కాదు అనే దాన్ని సాధ్యం అవుతుంది అని నిరూపించడం ఎన్సిడి స్పెషాలిటీ. ఇంటర్నేషనల్ వైడ్ అప్లాస్ దక్కేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ సిటీలో మోస్ట్ ప్రీమియం బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలోనే మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. అల్టిమేట్ అండ్ అవుట్ స్టాండింగ్ ఎమ్యూనిటీస్ తో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ను మోడర్న్ మార్వెలస్ గా తీర్చిదిద్దుతోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అందుకే నిఖిలా అంటే అఖిల హైదరాబాద్ ప్రజానికానికి ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. హైదరాబాద్ మహానగరంతో పాటు ఎన్ఆర్ఐలను కూడా అట్రాక్ట్ చేస్తున్నారు ఎన్సిడి సంస్థ ఎండి శ్రీనివాసరావు గారు. ఎస్, మరి ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో కూడా మీరు ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు కదా, సో దాని గురించి చెప్పండి సార్. ఐజీబీసీలో కూడా మనం రాయల్ పెవిలియన్ స్టాల్ పెడుతున్నాము, గోల్డ్ స్టాల్. ఐజీబీసీ ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జిబిషన్ హైదరాబాద్లో, వేరే ఎగ్జిబిషన్తో పోల్చినట్టయితే. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఉన్న వాటినే సెలెక్ట్ చేసి ఆ ఎగ్జిబిషన్ లో పెట్టడం జరుగుతుంది. అదే వేలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కూడా రాయల్ పెవిలియన్ ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ కవర్ అయ్యేటట్టు డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ లో భాగంగా మనం ఎక్కువ ఎస్టీపీ ఇస్తున్నాం. దాంట్లో పవర్ సేవింగ్ మెథడే కాకుండా వాటర్ కన్జర్వేషన్, వాటర్ ప్రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తాయి దాంట్లో. అలాగే సోలార్ స్ట్రీట్ లైట్స్ ఇస్తాం. అలాగే న్యాచురల్ వెంటిలేషన్, న్యాచురల్ ఎయిర్ వచ్చేటట్టు, ఫ్లో అయ్యేటట్టు డిజైన్స్ ఉంటాయి. అందువల్ల రాయల్ పెవిలియన్ ని సి షేప్ స్ట్రక్చర్స్ డిజైన్ చేసి పోడియం స్లాబ్స్ ఇచ్చాం మనం. సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ తో పాటు మనం క్రాస్ వెంటిలేషన్, క్రాస్ ఎయిర్ ఫ్లో, వాటర్ సేవింగ్, పవర్ సేవింగ్ మెథడ్స్ అన్ని ఫాలో అవుతాం. మనం కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం. అలాగే గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించుకుని తీసుకోవడం జరిగింది. మనకి మోకిలాకి ఉన్న ముఖ్యమైన అడ్వాంటేజ్ అంటే మంచి రోడ్డు ఫెసిలిటీ కలిగి ఉంది. అలాగే గ్రీన్ జోన్ లో ట్రావెల్ చేస్తాం, మనం చాలా ప్లెజర్ డ్రైవ్ చేయొచ్చు. సో ప్లెజర్ డ్రైవ్ చేసుకుంటే మనం 10 నిమిషాలు జర్నీ చేస్తే మనకి నియోపోలిస్ వస్తుంది. అలాగే ఇంకొక 5 నిమిషాలు ముందుకు వస్తే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది.
అలాగే ఈ రెండింటితో పాటు మన రాయలపల్లి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది. అలాగే BDL గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా మనకు 4-5 కిలోమీటర్ల దూరం సిచ్యువేట్ అయి ఉంది. ఇలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తో పాటు అనేకమైనటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా కొత్తగా వస్తున్నాయి. వీటితో పాటు అది గ్రీన్ జోన్ అవటం వల్ల రకరకాల సినీ స్టూడియోలు కూడా వస్తున్నాయి. అంటే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది అని చెప్పడానికి ఇవన్నీ సంకేతాలని చెప్పొచ్చు. దేశం సమున్నతంగా ఎదిగేందుకు మంచి పాలకుల్ని ఎంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఇది సక్రమంగా నిర్వహించేది ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే. రేపటి రోజు మరింత మెరుగ్గా ఉండేందుకు ఈ రోజు అందరూ ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు NCD సంస్థ MD శ్రీనివాసరావు గారు. మన దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. అది ఎలా అంటారా? మే 13 సోమవారం జరిగే పోలింగ్ లో పాల్గొని ఓటు వేసి మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తుని కాపాడుకుందాం. సరైన వారికే ఓటు వేద్దాం. ఒక సరైన ప్రాపర్టీ లైఫ్ స్టైల్ మార్చగలదు, జీవితంలో ఆనందాన్ని నింపగలదు, కలలకు రెక్కలు తొడగలదు, రేపటి రోజున ఫైనాన్షియల్ ట్రబుల్ రాకుండా ఉపయోగపడగలదు. రేపటి మీ ఆసరాకు ఈ రోజు వారధి కాగలదు. అది సరైన ప్రాపర్టీ అయినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి. సరైన ప్లానింగ్తో, సరైన లొకేషన్లో, సరైన ఎమ్యూనిటీస్ ఉండేలా ప్రాజెక్ట్ని డిజైన్ చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఇలాంటి ప్లానింగ్తో రియాలిటీ రంగంలో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వంటి వాటి ఏర్పాటుతో ముంబై హైవేపై రియాలిటీ జోరు మీదుంది. ముంబై హైవేపై సంగారెడ్డి సమీపంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శ్రీదత్త ఫార్మ్ విలేజ్. శంకర్పల్లి వద్ద సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. మెయిన్ పీపుల్ ఇక్కడ అట్రాక్ట్ అవడానికి, ఇక్కడ రాగానే సైట్ చూసి వెంటనే కొనడానికి ఏంటంటే మెయిన్ లొకేషన్ అండి. ఇక్కడ మనకి ఒక 500 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ లోపు త్రిబులార్ అనేది చాలా దగ్గరలో రాబోతుందండి. అంటే కోతవేటు దూరంలోనే త్రిబులార్ రాబోతుంది. ఈ ఏరియా అంతా కూడా రాబోయే రోజుల్లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొక్కపేట ఎంత డెవలప్ అయిందో మళ్ళీ ఈ త్రిబులార్ని బేస్ చేసుకొని అంటే శంకరపల్లి, మోకిల, ఇటు సంగారెడ్డి అండ్ ముమ్మినిపేట్, సదాశివపేట్ ఇవన్నిటికీ కూడా సెంటర్ పాయింట్లో ఉండటం, ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉండటం, ఇటువంటి ఏరియాలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నా కూడా మేము ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 5,999 పర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వటం జరుగుతుందండి. దానివల్ల పీపుల్ అంతా కూడా అట్రాక్ట్ అవుతున్నారు. నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మనందరికీ నచ్చే ప్రైమ్ లొకేషన్ లో సౌకర్యవంతమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ తరపున జగపతి బాబు గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆయనతోనే మా జర్నీ అంతా కూడా ఒక 10 సంవత్సరాలు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకొని ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నామండి. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి. కాబట్టి మేము ఇచ్చే ప్రైస్లు కానీ, మేము ఇచ్చే డెవలప్మెంట్స్ కానీ అన్నీ కూడా ఆయనకు కూడా నచ్చే మమ్మల్ని ట్రస్ట్ చేసి మా కంపెనీకి సైన్ చేయడం జరిగింది. ఇది వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. అంటే ఇక్కడ మేము ఏంటంటే యాజ్ అ కస్టమర్స్కి మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఏంటి ఛాలెంజెస్ అంటే మీకు చుట్టుపక్కల ఒకసారి ఆల్ ప్రాజెక్ట్స్ చూసి ఎంక్వైరీ చేసిన తర్వాతే మా ప్రాజెక్ట్ గురించి ఆలోచించమని చెబుతున్నాం. ఇక్కడ ఏంటంటే మేము ఫామ్ ప్లాట్స్ అమ్మట్లేదు, ఫామ్ రిసార్ట్స్ అమ్ముతున్నాం అన్నమాట. రిసార్ట్ని డెవలప్ చేస్తున్నాం. అంటే ఒక రిసార్ట్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అంటే ఫామ్ కాటేజెస్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ హౌసెస్ కావచ్చు, రిసార్ట్ని బాగా డెవలప్ చేస్తున్నాం అండి. ఈ రిసార్ట్ని ఎప్పుడైతే బాగా డెవలప్ చేసామో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెబుతున్నాను, భూమి అంటే ఇప్పుడేదో కొని ఆ తర్వాత ఇప్పుడు నా నెక్స్ట్ జనరేషన్ నా పిల్లలకి ఆ మనవాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది కాదు. ఇది 100% ఈరోజు ఏదైతే ఈ యొక్క ప్రైజ్ ట్యాగ్ మేము ఇస్తున్నామో నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే విజిట్ చేయాలనుకున్నారో అప్పుడు ఖచ్చితంగా ఇది ప్రైజ్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. అంటే వెరీ కాంపిటేటివ్. ఈ చుట్టుపక్కల మోర్ దెన్ ఒక 15,000 నుంచి 20,000 బిట్వీన్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అమ్ముతున్నారండి పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక 5,999 రూపీస్కి పర్ స్క్వేర్ యార్డ్ అనేటువంటిది మోర్ దెన్ 3 times తగ్గించి మేము ఇస్తున్నాం. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్.
వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.